తర్వాత నేను వీడియో చేశాను కదా, అప్పుడు బాత్రూమ్ నుంచి వచ్చిన తర్వాత ఫోన్ అంతా లాగేసుకున్నారు వాళ్ళు. కొట్టారమ్మా ఆ రోజు? మీరు భయపడ్డారు కొడతారు అవును మేడం, ఒక ఏటు కొట్టాడు ఆయన. నేను మళ్ళీ ఏడ్చుకుంటా ఉండిపోయినాను సైలెంట్గా. అసలు అప్పటికే 2 days అయింది నేను తిని కూడా. నాకు మాటలు కూడా రావట్లా, భయం. అసలు నేను పంపిననేసారు మేడం. నేను అడుక్కున్న వాళ్ళని 2 lakhs 3 lakhs వరకు నేను అరేంజ్ చేస్తాను, నన్ను పంపించేయండి, నేను ఉండలేను, నేను చేయలేను అనేసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. లేదు, నువ్వు 2000 దినార్లు కడితేనే నేను పంపిస్తాను, లేకపోతే లేదు అనేసి అన్నారు. అప్పుడు నేను ఏజెంట్ నన్ను పోయి తీసుకొచ్చారు కదా, ఆయన కాల్ చేస్తే అరిచినాడు. నేను తీర్చే వరకు నా బాధ్యత, ఏమన్నా చేసుకొని ఫోన్ లిఫ్ట్ చేయడు. అప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నేను చాలా భయం వేసింది. అసలు నేను ఇక్కడికి వస్తాను కూడా అనుకోలే. నేను మీ సుమన్ టీవీ హెల్ప్ వల్లే నేను వచ్చాను మేడం. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్స్ అమ్మా. మీకు కూడా మాకు అలాంటి మంచి మంచి వ్యూవర్స్ ఉన్నారమ్మా. వీడియో వైరల్ అవటం వల్లే అక్కడ దాకా వెళ్ళింది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా తీసుకురాగలుగుతామని. ఇంకా గవర్నమెంట్తో మాట్లాడి, అఫీషియల్స్తో మాట్లాడి, ఎంబసీ వాళ్ళతో మాట్లాడి ఆ ప్రయత్నాలు మొదలెట్టాం మేము ఆల్రెడీ. కానీ ఇంత లోపలే మాకు కాల్ వచ్చింది, మీరు బయలుదేరుతున్నారని చెప్పేసి. చాలా హ్యాపీగా అనిపించింది అసలు. కానీ సేఫ్గా వచ్చారు.